ఓం నమ శివాయ. మరో అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను. అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు సైతం కూడా తన శిల్పాల్లో తప్పులు చూపలేకపోయేవారు. అవి సజీవంగా ఉండేటట్టు ఎటువంటి వారైనా మంత్రముగ్ధులు కావాల్సింది. ఆ అసాధారణ ప్రతిభా నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్యుడు ఆయన చేతిని జన్మ నక్షత్రం పరిశీలించి మీరు పలానా రోజు చనిపోతారని చెప్పాడు. శిల్పికి చెమటలు పట్టాయి. ఆయన ఇలా అనుకున్నాడు, నేను బ్రహ్మలాంటి వాడిని కదా, బ్రహ్మ మనుషులను సృష్టిస్తే నేను ఆ రూపాలకు ప్రతిరూపమైన శిల్పాలను సృష్టిస్తాను, కాబట్టి నేను అపర బ్రహ్మనవుతాను. అప్పుడు తనలాగా ఉండే 7 శిల్పాలను చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఒకదాని ఒకటి ఉండేటట్టు దాంకొని ఒక గదిలో ఉన్నాడు. మృత్యుదేవత ఆ గదిలోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నించున్నాడు. దేవత ఎతుకుతూ వస్తుంది. శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది. ఎంత ప్రయత్నం చేసిన జీవి ఎవరో శిల్పం ఏదో కనుక్కోలేకపోయింది. ఇంకా తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళిపోవాలని వెనుక తిరిగింది. శిల్పి ఆనందానికి అవధులు. తన తెలివితేటలను, తన కళా నైపుణ్యాన్ని తనలో తనే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి ఈ శిల్పి ఎవరో కానీ ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడో, కానీ ఈ శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది. అంతే, మన అపర బ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈ దేవత తప్పు జరిగిందంటుందా? తను దాంకున్న సంగతి కూడా మరిచి కోపంతో ఏది ఎక్కడుంది తప్పు చూపించు, అంత చక్కగా ఉంది, ఏ తప్పు లేదు అనేశాడు. అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని, నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు. ప్రాణాధారమైన నీ శ్వాసను నియంత్రించగలిగావు, కానీ నీకున్న నీ అహంభావం ఈరోజు నిన్ను పట్టించింది. నీకు ఎన్ని తెలివితేటలున్నా నీ అహం వల్ల పరాభావం చెందుతుంది. నీతి: అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలున్నా పరాభవం తప్పదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.